14-19లో హార్టికల్చరు 2,91,000 ఎకరాల్లో పెడితే అదే 19-24లో 82,900 ఎకరాలకు తగ్గిపోయింది. ఈ సంవత్సరం మళ్ళీ ఒకే సంవత్సరం 71,500 ఎకరాల్లో పెట్టాం. అంటే వాళ్ళు 5 ఏళ్లలో చేసిన దాన్ని 85% ఒక సంవత్సరంలో చేసి మళ్ళీ హార్టికల్చర్ నిలబెట్టే పరిస్థితి వచ్చింది. దీనివల్ల రాష్ట్రంలో ఒక కరువు ప్రాంతం, మిగిలిన ప్రాంతాల్లో కూడా నేను చెప్పాను, భవిష్యత్తులో వాణిజ్య పంటలు, హార్టికల్చర్, అక్వాకల్చర్ ఇవి ఉంటే తప్ప రాబోయే రోజుల్లో మనం సర్వైవ్ కామని ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే టాప్ 11 ప్రోడక్ట్స్ బనానా 19.72% జీవీఏ కాంట్రిబ్యూట్ చేస్తుంది హార్టికల్చర్లో, చిల్లీస్ 14.22, మ్యాంగో 10.36, అదే మరి ఫ్లవర్స్ 9.64, ఇంకొక పక్కన టమాటో 6.26, స్వీట్ ఆరెంజ్ 3.85, ఆయిల్ పామ్ 3.70, బ్లాక్ పెప్పర్ 3.68, అదే మరి లైమ్ అండ్ లెమన్స్ 2.89, క్యాషూనట్ 2.24. అంటే 76.5% కాంట్రిబ్యూషన్ ఈ 11 వెరైటీస్లోనే వస్తుంది. అదే సమయంలో ఇంకొక పక్కన ఈ సంవత్సరం 18,54,000 నుంచి 25 లక్షలకు తీసుకుపోవాలని చెప్పి కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది ఎక్కడ ఏ జిల్లాలో ఏ పంటలకు వస్తాయో చాలా స్పష్టంగా పెట్టుకొని, ఇంత మునుపు మీరు ఒకసారి చూస్తే బనానా 24-25లో 1,10,824 హెక్టార్లుంటే దాన్ని 1,63,881 హెక్టార్లకు తీసుకెళ్తున్నాం. అట్లా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్, అదే మరి క్లస్టర్ అప్రోచ్ తీసుకుంటున్నాం, ఫోకస్ అప్రోచ్ తీసుకుంటున్నాం. మనం తీసుకున్న అప్రోచ్ వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 20% గ్రో కాగలిగితే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అవుతుంది. దానికోసం ఆల్ ప్రోడక్ట్స్ మీరు ఒకసారి చూస్తే చాలా సిస్టమేటిక్గా 18,54,000 ఎకరాలని రాబోయే 5 సంవత్సరాలు 28-29కి 25 లక్షల హెక్టార్లు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నాం అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన ఈరోజు ఈ స్లైడ్ చూస్తే మనం 3వ ప్లేస్లో ఉన్నాం ఏరియాలో కాంట్రిబ్యూషన్లో. అయితే మన రాష్ట్రాల కంటే పెద్ద రాష్ట్రం 3 రెట్లు ఎక్కువ ఉంటుంది యూపీ, మహారాష్ట్ర 2 రెట్లు ఉంటుంది. కాబట్టి దగ్గర ఏరియా ఎక్కువ ఉంది, వాళ్ళు కొంతవరకు ఉన్నారు, వాళ్ళకంటే కూడా మనం బెటర్గా ఉన్నాం. 9.4% మనం ఉన్నాం. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర క్రాస్ అవుతాం, యూపీ క్రాస్ కావాలని పెద్ద రాష్ట్రం కాబట్టి అక్కడ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఏ హార్టికల్చర్ హబ్ వితిన్ 5-10 years టైం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు, హార్టికల్చర్లో మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక ఈ స్లైడ్లో మీరు చూస్తే ప్రొడక్టివిటీలో కూడా మ్యాంగో మనం 12 మెట్రిక్ టన్నులు ఫర్ హెక్టార్కి వస్తుంది. వేరే ప్రాంతాల్లో మనకంటే ఎక్కువ వస్తుంది. మనది రెయిన్ ఫెడ్ ఎక్కువ. ఇప్పుడిప్పుడు కొద్దిగా వాటర్ ఇస్తున్నాం. మనం వాటర్ ఇవ్వగలిగితే వాళ్ళ స్టాండర్డ్స్కి మనం వెళ్తాం. ఆరెంజ్ అయితే మంది ఇండియాలో నెంబర్ 1 ఉంది, విదేశాల కంటే తక్కువగా ఉన్నాం. ఇంకొక పక్కన బనానా మంది 60 మెట్రిక్ టన్నులు వస్తుంది పర్ హెక్టార్కి. అదే సమయంలో పంజాబ్ అవన్నీ కొంచెం, గుజరాత్ అవన్నీ కొంచెం మనకంటే ఎక్కువ ఉన్నాయి. పప్పాయ వీఆర్ నెంబర్ 1, ఇంటర్నేషనల్ కంటే కూడా మనమే నెంబర్ 1గా ఉన్నాం పప్పాయలో మాత్రం. టమాటో మనకు ఇండియాలో నెంబర్ 1గా ఉన్నాం, విదేశాల్లో మనకంటే డబుల్ వస్తూ ఉంది. ఆనియన్ మన వెరైటీ కరెక్ట్ కాదు, దానివల్ల రెయిన్ ఫెడ్ ఇది, అందుకే 15.57 మెట్రిక్ టన్నులే వస్తూ ఉంది. కోకోనట్ వీఆర్ నెంబర్ 1 గ్లోబలీ ఆల్సో, ప్రపంచంలో కల్లా కోకోనట్ మాత్రం చాలా బాగా వస్తూ ఉంది. ఇంకో పక్క క్యాషనట్ కూడా మంది ప్రొడక్టివిటీ తక్కువ ఉంది, దీన్ని ఇంకా పెంచుకోవాలి.
చిల్లీస్ కూడా మనం ఆల్మోస్ట్ తెలంగాణలో ఎక్కడికంటే ఎక్కువ వస్తుంది, కడవన్నీ ఇక్కడ బెటర్గా ఉంది. ఆయిల్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, 50-55% ప్రొడక్షన్ ఇక్కడి నుంచి వస్తూ ఉంది. బ్రింజాలు కూడా మనం పర్వాలేదు కానీ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చాక మీకు నెక్స్ట్ మీరు ఈ జిల్లాలు మీరు చూస్తే ప్రొఫైల్ చూస్తే మొత్తం అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, కర్నూలు, ఏలూరు, ఈస్ట్ గోదావరి, అల్లూరు సీతారామరాజు, చిత్తూరు, నంద్యాల్, ప్రకాశం, పల్నాడు అన్నీ కూడా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో హార్టికల్చర్ గేమ్ చేంజర్గా తయారవుతోంది. ఇది భవిష్యత్తులో ఈ జిల్లాలు జీవీఏలో కానీ ఎకనామిక్ యాక్టివిటీలో కానీ ముందుండే అవకాశం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ జీవీఏ మీకు ఆర్ఎస్కే ఒక్కటి మాత్రం మీకు చూపిస్తున్నా. ఇది లింగాల మండలం. ఎప్పటి నుంచో ఆ కల్చర్ అక్కడ వచ్చింది. ఆ లింగాల మండలంలో హార్టికల్చర్ వేసే దానివల్ల 2 పంటలు బనానా, టొమాటో 2 వేస్తారు. ఇంత మునుపు 2363 హెక్టార్లు ఉంది. అది కూడా మొత్తం మైక్రో ఇరిగేషన్ పెట్టారు. ఈరోజు ఆ ఒక్క వ్యక్తి 580 కోట్ల రూపాయలు జీవీఏ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఒక్క జీవీఏ అంటే ఏ విధంగా ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ కరెక్ట్గా చేస్తే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఆల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అక్కడ చేసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు డ్రిప్ ఇరిగేషన్. ఈ డ్రిప్ ఇరిగేషన్ మీరు ఒకసారి చూస్తే టాప్ 3 మొత్తం కానీ మీరు ఒకసారి చూసినప్పుడు 11 లక్షల హెక్టార్లో డ్రిప్ ఇరిగేషన్ మన దగ్గర ఉంది. లాస్ట్ ఇయర్ 1,17,880 ఎకరాల్లో మనం వేసాం. మన తర్వాత గుజరాత్ 1,02,000 ఎకరాలు, ఉత్తరప్రదేశ్ 94 ఎకరాలు. 10 జిల్లాలు ఉంటే దేశం మొత్తం 10 జిల్లాల్లో 6 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాయంటే మైక్రో ఇరిగేషన్ పైన మనం పెట్టిన శ్రద్ధ ఆ దేశంలో వీఆర్ నెంబర్ 1. ఆల్ 10లో 6 ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ వేర్ వీఆర్ కమిటెడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నాకు ఒకసారి గుర్తు చేసుకుంటే గుర్తొస్తుంది, ఫస్ట్ టైం దేశంలో మైక్రో ఇరిగేషన్ రావాలని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని అడిగి ఆయన ఇది ఏ విధంగా చేయాలో నువ్వే ఒక రిపోర్ట్ ఇవ్వమని 1 మ్యాన్ కమిషన్ ఇస్తే నేను విదేశాలు, ఇజ్రాయెల్ అన్ని దేశాలు తిరిగి ఫస్ట్ టైం రిపోర్ట్ ఇచ్చాం. అదే ఒకే రిపోర్ట్ ఉంది ఇప్పటికి కూడా. అదే బైబిల్ ఫర్ మైక్రో ఇరిగేషన్ ఇవన్ టుడే. అలాంటి మైక్రో ఇరిగేషన్ కుప్పంలో డీప్ ప్లవింగ్ అవన్నీ పెట్టి ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొస్తే 2004లో తెలుగుదేశం ఆ రోజు ఓడిపోతే దాన్ని స్టాప్ చేసి కక్షగట్ట నిలిపేస్తే నరేంద్ర మోడీ గారు గుజరాత్ తీసుకుపోయి అక్కడి నుంచి మైక్రో ఇరిగేషన్ స్టార్ట్ చేశారు. ఆయన బ్రహ్మాండంగా చేశారు. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ నెంబర్ 1, 2 స్థానాల్లో ఉన్నాయంటే అది మైక్రో ఇరిగేషన్ పైన ఉండే శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూసినప్పుడు 14-19 ప్రతిరోజు పండగగా చేసేవాళ్ళు. 6,60,000 హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాం. 5,90,000 మంది ఫార్మర్స్ బాగుపడ్డారు. అదే 19-24లో 2,95,000 హెక్టార్లకు తగ్గిపోయింది. ఫార్మర్స్ కూడా 2,60,000 ఫార్మర్స్ తగ్గిపోయారు. అంటే ఈ సంవత్సరం మళ్ళీ 1,45,000 హెక్టార్లు కవర్ చేశాం. వాళ్ళు చేసిన దాంట్లో 56% ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అందరి రైతులకి 90% రాయలసీమలో కరువు ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన సబ్సిడీతో ఇచ్చిన ఘనత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అదే ఎస్సీ ఎస్టీలు ఉంటే 100% సబ్సిడీ ఇచ్చాం. ఇది పెద్ద గేమ్ చేంజర్గా తయారైంది. ఇక్కడ మీరు చూస్తే ఎంత బెనిఫిట్ అంటే వాటర్ సేవింగ్ 1,00,000 హెక్టార్లకి 7 ఇయర్స్లో 105 TMC ఆఫ్ వాటర్ సేవింగ్ అవుతుంది. పవర్ సేవింగ్ మీరు చూస్తే 1,00,000 హెక్టార్లకి 10,871 లక్షల కిలోవాట్లు అవుతుంది, 434 కోట్లు.
లేబర్ సేవింగ్ 364 లక్షల మ్యాండేస్ 1820 కోట్లు. ఇంకొక పక్కన యూరియా ఫెర్టిలైజర్ సేవింగ్ 35,000 టన్నులు 7 ఇయర్స్లో సేవ్ అవుతుంది. ఇంకొక పక్కన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 1505 కోట్లు సేవ్ అవుతుంది. అడిషనల్ నెట్ ఇన్కమ్ 8,050 కోట్లు. అంటే ఎలక్ట్రిసిటీ 35 to 40% సేవ్ అవుతుంది. ఫెర్టిలైజర్స్ 40 to 45% సేవ్ అవుతుంది. లేబర్ కాస్ట్ 40%. అదే మరి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ రిడక్షన్ 18%. ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ 35 to 60%. గ్రాస్ ఇన్కమ్ 32% పెరుగుతుంది. నెట్ ఇన్కమ్ 75% పెరుగుతుంది. 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 హెక్టార్లకి 8,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది 7 ఇయర్స్లో. దట్ ఈస్ వేర్ పెద్ద గేమ్ చేంజర్ మైక్రో ఇరిగేషన్. దీన్ని నేను ఎప్పుడు కూడా మైక్రో ఇరిగేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. దాని ఫలితాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో కూడా దీన్ని లాజికల్గా తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే మీ ప్రాంతాలు మీకు ఒక ఐడియా వస్తుంది. టోటల్గా క్లస్టర్ అప్రోచ్ తీసుకుంటున్నాం. సో ఫార్ 10 ప్రపోజల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సబ్మిట్ చేశాం. 8 ప్రపోజల్స్ని మ్యాంగో 2, కోకో 3, బనానా 2, చిల్లీ 1, ఇవన్నిటికీ 563 కోట్ల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం. ఇవన్నీ కూడా క్లస్టర్ అప్రోచ్ తీసుకొని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కూడా పెట్టి ఎక్కడికక్కడ ఫోకస్ చేస్తాం. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇంక్లూడింగ్ లాజిస్టిక్స్, కోల్డ్ చైన్ లింక్, లేకపోతే మార్కెటింగ్ లింక్, ఇవన్నీ పెట్టి దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రైతు బాగుపడాలంటే వాణిజ్య పంటలు ప్రజలకు అవసరమైన పంటలు పండించడం తప్ప ఇంకొక మార్గం లేదు. అందులో హార్టికల్చర్ మనకు అడ్వాంటేజ్ వచ్చింది. దీన్ని లాజికల్గా తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది పామ్ ఆయిల్, ఆయిల్ పామ్ ఓసారి చరిత్ర. మలేషియాలో ఉంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక ఐడియా వచ్చి మనం ఎందుకు పెట్టకూడదని మొక్కలు తీసుకొచ్చి పెట్టారు. అక్కడి నుంచి బ్రహ్మాండంగా వచ్చింది. ఈరోజు 2,49,000 హెక్టార్లలో పామాయిల్ ఉంది. దేశంలో ఉండే పామాయిల్లో 50% మన రాష్ట్రంలో ఉంది. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. 1,97,000 ఎకరాల్లో కూడా దీన్ని పెట్టి మనం ముందుకు తీసుకుపోతున్నాం. 13 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. 461 మెట్రిక్ టన్నులు క్రషింగ్ కెపాసిటీ కూడా మన దగ్గర ఉంది. నెక్స్ట్, ఇది మల్టిపుల్ క్రాపింగ్ ఇన్ ఆర్చర్డ్స్. అది కోకోనట్ గార్డెన్ కావచ్చు, మ్యాంగో గార్డెన్ కావచ్చు, పామ్ ఆయిల్ కావచ్చు. ఇంటర్ కల్టివేషన్ కోసం కోకో, పెప్పర్, పైనాపిల్, సినమన్, నట్మెగ్, వెనిల్లా, బీటల్ వైన్, ఇవన్నీ కూడా టర్మరిక్, వెజిటబుల్స్, ఇవన్నీ కూడా పైనాపిల్, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. రైతుకు ఆదాయం వస్తుంది. ఒక్కొక్కసారి చిన్న ఇబ్బంది వస్తే రైతు అప్సెట్ అయిపోతున్నాడు. నేను మంచి ఇంటెన్షన్తో మల్టిపుల్ క్రాప్స్కి వెళ్ళాలని మనం ప్రోత్సహిస్తున్నాం. దట్ ఈస్ ఎ గుడ్ ఆబ్జెక్టివ్. ఆదాయం పెరగాలి. వాళ్ళు కూడా ఆలోచించాల్సింది క్వాలిటీ పెంచాలి. అందరూ కూడా సహకరిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్తాం. ఇవన్నీ కూడా ఈ క్రాప్స్ అన్నీ ఒకప్పుడు కోకో అంటే మనకు అర్థమయ్యేది కాదు. ఎక్కడి నుంచో చాక్లెట్ కోసం తెచ్చేవాళ్ళం. ఇప్పుడు మనమే పండించుకునే పరిస్థితికి వచ్చాం. అలాంటి ప్రతి ఒక్కరు కూడా పెప్పర్ అయితే అందరూ కాఫీ గురించి మాట్లాడుతున్నాం. కాఫీ కంటే ఎక్కువ ఆదాయం పెప్పర్లో వస్తూ ఉంది ఏజెన్సీ ఏరియాలో. దట్ ఈస్ ఎ రియాలిటీ. ఈ విధంగా ఒకటికొకటికి ఇంటర్ కల్టివేషన్, ఇంటర్ డిపెండెన్సీ. ఒక పక్క అదే క్రీపర్స్ని ఇంకొక పర్పస్కి ఉపయోగించుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే ఏజెన్సీ ఏరియాలో కాఫీ, పెప్పర్, టర్మరిక్, ఇవన్నీ ఒక గేమ్ చేంజర్స్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పండని పంట ఏదైనా ఒకటి రెండు తప్ప అన్ని పంటలు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా పాజిటివ్గా చాలా దగ్గర వచ్చే పరిస్థితి వచ్చింది. అనంతపూర్లో డేట్స్ కూడా వేసే పరిస్థితికి వచ్చారు. మొన్నటి వరకు ఎడార్లనే పండుతాయనుకుంటే డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ వస్తున్నారు, డేట్స్ కూడా వేస్తున్నారు. డేట్స్ కూడా వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ వస్తున్నాయి. అదే సమయంలో
ఫ్రూట్ పల్ప్ ఇండస్ట్రీస్ 50 ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్స్ చిత్తూరులో మొన్న అదే మనకు సేవ్ అయ్యింది. ష్రింప్ ప్రాసెసింగ్ 100 ఉన్నాయి, స్పైస్ ప్రాసెసింగ్ 150 ఉన్నాయి, గుంటూరు అంతా కూడా చిల్లీస్ ఇవన్నీ. క్యాష్యూ ప్రాసెసింగ్ 500 యూనిట్లు పలాస చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. కాఫీ అండ్ కోకో ప్రాసెసింగ్ 20 ఉన్నాయి. ఇంకొక పక్కన ఇప్పుడిప్పుడు